హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు గూడా పొద్దున్నే పిల్లలు ఉండగా అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేయను. బట్ ఈరోజు పిల్లల్ని రెడీ చేస్తూ నేను ఫుల్‌గా రెడీ అయిపోయి ఉన్నాను కదా! ఎందుకంటే ఆ రోజు స్కూలు 10:30కి అనమాట ఒక్కరోజు. అందుకని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి అప్పుడు పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసొద్దాం అనేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా 10:30కి. సో, ఇంకా టైమయితే ఓకే. 10:30కి ఎళ్ళొచ్చు అని ఓకే. బానే ఉంటది గానీ, నాకే ఇంకా హడావిడి ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే పొద్దున్నే పిల్లలెళ్ళిపోయారనుకోండి, వన్ బై వన్ వాళ్ళెళ్ళిన తర్వాత ఇంక వంట చేయడం, నేను రెడీ అవ్వడం, పూజ చేసుకొని అన్నీ చేయడం అయిపోతాయి. బట్ 10:30కి అంటే ఇంకా 10:30 వరకు ఇంట్లోనే ఉంటారు కదా! సో, ఈలోగా ఫాస్ట్‌గా వంట చేసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ 12 వరకి 12 కల్లా లంచ్ ఇవ్వడానికెళ్ళాలి. సో, ఈ గ్యాప్‌లో వంట అవ్వాలంటే నేను అక్కడే ఉండాలనమాట. ఇప్పుడు మళ్ళీ 10:30కి బయటికెళ్ళి అదే పిల్లల్ని డ్రాప్ చేసి రావాలి కదా! సో, అందుకని కొంచెం హడావిడయిపోయిందనమాట ఆ రోజేంటో గానీ. యాక్చువల్‌గా లేట్‌గా అయితే ఇంకా తొందరగా పర్వాలేదు హాయిగా అనిపిస్తది గానీ, నాకేంటో వెరైటీ అంతాని. అదనమాట. ఇంకా టైమయితే ఉండింది. కొంచెం ముందుగానే రెడీ చేసేసాననమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కిచెన్‌లో యాక్చువల్‌గా రోజు ఏది చేద్దామన్నా యాక్చువల్‌గా చెప్పాలంటే నేను వంట స్టార్ట్ చేసేది కరెక్ట్‌గా 10:30 ఆ టైంకే. కానీ ఇప్పుడే ఆ టైంకే నేనిప్పుడు వాళ్ళని తీసుకొని ఎళ్ళాలి కదా! సో, వచ్చేసరికి ఎలా లేదన్నా ఒక పావుగంట అయినా పడతది. అందుకనే నాకు టెన్షన్ అనమాట. మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ అనుకునే టైంకి అవుతదా లేదా అని. అందుకే ఇంకా రోజు ఏం చేస్తున్నా పప్పు, తోటకూర చేస్తున్నాను. మామూలుగా పప్పు ఎప్పుడు చేసినా గానీ తెలుసు కదా నేను ఎలా చేస్తానో టిఫిన్ తిన్నప్పుడు ఇంకా కుక్కర్ పెట్టేసి వచ్చేస్తా. విజిల్స్ అయిపోతాయి. కానీ ఇప్పుడేంటంటే ఇంకా అలా కుదరదు కదా! 10:30 వాళ్ళెళ్ళేదాకా టిఫిన్ తినకుండా ఉండలేను కదా! సో, అందుకే టిఫిన్‌లన్నీ అయిపోయినియి. ఇంకేం చేస్తున్నానంటే అట్‌లీస్ట్ కుక్కర్‌లో పప్పు నానబెట్టేస్తున్నాననమాట. సో, కొంచెం నానబెట్టేసి ఉంచితే నేను వచ్చిన వెంటనే ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు. ఇంకా అది విజిల్స్ వస్తది. ఇంక పప్పు అయిపోయిన తర్వాత ఇంక తాలింపేసేసుకుంటే వంట అయిపోతుంది. ఇంకా వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేయడానికి ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అదనమాట. అందుకే ఇంత హడావిడి. సో, వన్స్ అన్నీ పప్పు కడిగేసి సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా కుక్కర్‌లో స్టవ్ పైన ఎట్టేయాలి అంతే అనమాట. సో, అది. ఇంకా రోజైతే 10:30కి అని చెప్పాను కదా! ఎందుకు అంటే ఎప్పుడైనా ఏమన్నా పండగల్లాంటి ఏమన్నా స్కూల్‌కి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా గానీ అప్పుడప్పుడు అట్లాగా చేస్తున్నారనమాట. కొంచెం లేట్‌గా పెడుతున్నారు స్కూలు. అందుకని 10:30కి అట్లాగా యాక్చువల్‌గా మొన్న పెట్టారనమాట. బజార్‌కెళ్ళినప్పుడు కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చానమాట. అంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్‌గా 1 వీక్ బ్యాక్ ఎళ్ళాననమాట. బజార్‌కెళ్ళాను. అంటే కొన్ని ఈ వర్క్స్ పని మీద ఎళ్ళాననమాట. అంటే కొన్ని క్లాతులు తెచ్చుకోవాలి. సో, అందులో ఒకటి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంతకుముందు వ్లాగ్స్‌లో చూపిచ్చాను కదా! ఈ ప్రీవియస్ వ్లాగ్స్‌లో చూపిచ్చాను కదా! లెహెంగా గ్రీన్ కలర్‌ది బ్లౌజ్ పీస్ అనేసి. సో, దానికి హాఫ్ పట్టు క్లాత్ ఒకటి అట్లాగా అండ్ అలాగే ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఈ లెహెంగాకి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ఇది యాక్చువల్‌గా ఏంటంటే నార్మల్ లెహెంగా లంగా ఓణి టైపు హాఫ్ సారీ ఫంక్షన్‌కి వేసిన లెహెంగా అనమాట. అంటే కస్టమర్‌ది. సో, ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఒక చాలా రోజులదంట. ఇది వచ్చేసి ఏంటి ఫిష్ కట్ అది. సో, ఇక్కడ చూసినాక ఫిష్ కట్ అండ్ ఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఉందనమాట. అంటే స్టోన్స్ అట్లా కాదు కానీ థ్రెడ్ వర్కే బాగుండింది. కాకపోతే చాలా బరువుగా ఉంది ఇది. లోపల కింద అంతా హెవీగా ఉందనమాట అందుకే. సో, ఇది యాక్చువల్‌గా వాళ్ళు అప్పుడు ఎట్లా స్టిచ్చింగ్ చేపించుకున్నారనేది చూపిస్తున్నాను. సో, ఇవన్నీ ఎందుకు పాతవైనా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ చాలా వరకు కొన్ని ఐడియాస్ వస్తాయి కదా! మనలో కొంతమందికైనా గానీ. అంటే ఇవి చూస్తే దీని తర్వాత ఎట్లా యూజ్ చేయొచ్చు, అండ్ ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2 రకాలుగా ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుస్తదని చెప్పి చూపిస్తున్నాను. సో, యాక్చువల్‌గా వాళ్ళప్పుడు హాఫ్ బ్లౌజ్ కోసం అనేసి ఇలా స్టిచ్చింగ్ చేపించుకున్నారు. సో, ఇది హాఫ్ బ్లౌజ్ అనమాట. సో, అందులోనే ఏంటంటే వాడిచ్చింది లెహెంగా మీదకి బ్లౌజ్ కదా! సో, దాన్ని ఎట్లా క్రాప్ టాప్ లాగా ఇచ్చాడనమాట. సో, ఇది బ్యాక్ నెక్ మొత్తం వర్కే వచ్చింది. ఇదంతా బ్లౌజ్ వాడిచ్చిన మెటీరియలే అనమాట. సో, వాళ్ళేం చేశారంటే ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇట్లా డిజైన్ చేపించుకుని ఇలా ముక్క యాడ్ చేపించి ఇలాగ స్టిచ్చింగ్ చేపించుకున్నారు. ఓన్లీ ఏమంటారు హాఫ్ జాకెట్ లాగా అనమాట. సో, అది. సో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే చాలా రోజులదనమాట. కొంచెం పెద్ద అమ్మాయిది ఇది. సో, ఇప్పుడు ఇవి ఇట్లా కాదు, ఇది సరిపోవట్లేదని చెప్పేసి సో, దీన్ని లంగా ఓణిలా కాకుండా జస్ట్ మనం క్రాప్ టాప్, చున్నీ వేసుకుంటాం కదా! సో, అలా చేపించుకుందాం అని చెప్పేసి వచ్చారనమాట. సో, లంగా అయితే బానే ఉంది. పొడుగది కరెక్ట్‌గానే ఉంది. చాలా బరువుగా కూడా ఉందనమాట.
సో దీనికేమో ఎలాస్టిక్ అనుకున్నారు కానీ ఇదేంటది ఫిష్ కట్ కదా. సో ఫిష్ కట్ మూలాన ఏంటంటే ఇక్కడ బాగానే ఉంటుంది కానీ ఈ పార్ట్ ఎక్కడో కానీ కొంచెం టైట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఎలాస్టిక్ వేసినా యూజ్ ఉండదు, ఎందుకంటే నడుము లూజ్గానే ఉండింది కానీ మనకి మెయిన్గా ఏంటంటే అమ్మాయిలకి ఇక్కడ ఈ పార్ట్ అనేది కొంచెం టైట్ అవ్వడం వల్ల, అది కూడా ఫిష్ కట్ కాబట్టి. మామూలు వేరే మోడల్ అయితే అట్లా అవ్వదు, అంటే కుర్చీల లంగా అట్లాంటివి అంబ్రెల్లా కట్ కానీ అలా అవ్వదు. సో బట్ ఇది ఏంటంటే ఫిష్ కట్ కాబట్టి ఇది ఇట్లా టైట్ అవ్వడం వల్ల సో వాళ్ళు ఇంకా ముందైతే ఎలాస్టిక్ అడిగారు, బట్ ఎలాస్టిక్ అంటే వేసుకుని చూపించాక నాకు అర్థమైంది ఏంటంటే ఎలాస్టిక్ వేసినా యూజ్ ఉండదు అనమాట. సో బొందు ఒక్కటే ఉంచేసుకుంటే వాళ్ళు ఇంకొన్ని రోజులైనా వేసుకోవడానికి ఉంటుంది అనమాట అమ్మాయి. సో లెహెంగా అయితే ఇది సో కింద అంతా ఇట్లా ఉంది కదా. సో దీనికి యాక్చువల్గా దీనికి మ్యాచ్ అయ్యే క్లాత్ కోసం నిజంగా చాలాసేపు తిరిగానండి పెద్ద బజార్ అంతా కూడా. ఈరోజు అట్లీస్ట్ ఇలా నీడగా అయినా ఉండింది, ఆ రోజు అసలు నీడనే లేదనమాట, చాలా ఎండగా ఉండింది. అరౌండ్ 1:30 స్కూల్కి లంచ్ బాక్సెస్ ఇచ్చేటప్పుడు వెళ్ళి ఇంకా అటు నుంచి అటు బజార్కి వెళ్ళి వచ్చేసరికి 1:30 అయ్యింది అనమాట. మెయిన్గా ఏంటంటే దీనికి మీదకి బ్లౌజ్ పీస్ కోసం చాలా టైం పెట్టేసింది, మిగిలినవన్నీ ఫటాఫట్ అయిపోయినాయి ఒకటే షాప్లో. సో ఫైనల్గా ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో యాక్చువల్గా దీని మీద చున్నీ ఏమంటే ఇదనమాట, ఓనీ హాఫ్ సారీ మీద ఓనీ నెట్ ఫ్యాబ్రిక్ తోటి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఎట్లా పీచ్ కలర్ కాదు, దోసకాయ రంగు ఏదో అంటారు కదా, సో అలాంటి కలర్. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఓనీ కూడా బాగానే ఉండింది, లెహంగా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి డిజైన్ చేయించుకోవాలనుకునేది బ్లౌజ్ ఒక్కటే అనమాట, హాఫ్ క్రాప్ టాప్ లాగా అనమాట. సో ఇదైతే ఓనీ ఆ లెహంగా మీదకి. సో చాలా షాప్లు అయితే తిరిగా. సో నేను ఆప్షన్స్ ఏం పెట్టుకున్నానంటే మనకి ఇట్లా ప్లెయిన్ కాకుండా ఇలాంటివే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ బ్లౌజ్ కాదు కానీ నేను ఈ ప్లెయిన్ శారీస్ కోసం అని చెప్పి కొన్ని ఫ్యాబ్రిక్స్ తోటి ఒక 3 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకుని ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, మీకు గుర్తుందో లేదా అంటే కొత్త వాళ్ళకైతే తెలియదు కదా. సో అలాంటి క్లాత్లు తీసుకుందామని చాలా తిరిగాను, బట్ ఏంటి ఇక్కడ అసలు అలా ఉంటాయో ఉండవు నాకైతే తెలియలేదు. కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా అబ్బా లేవండి, కాటన్లో ఉన్నాయి ఏంటంటే చెప్పారు, నాకు అసలు అర్థం కాలేదు. సో ఇంకా నేనేం పెట్టుకున్నానంటే అయితే దొరికితే ఈ కలర్ మెయిన్ కలర్ లేదా ఈ పింక్, లేదంటే ఇందులో మనకి లెహంగాలో గ్రీన్ ఉంది కదా, సో ఈ గ్రీన్లో అయినా కానీ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని ఒక 1.5 మీటర్ అట్లా తిరిగేసరికి ఇంకా ఒక్కటే షాప్లో నాకు ఇంకా ఈ పింక్ కలర్లో ఈ ఫ్యాబ్రిక్ అయితే దొరికింది అనమాట. సో ఇందులో మల్టీ కలర్స్ లేవు, ఓన్లీ గోల్డ్ చమ్కీ వర్క్ వచ్చింది అనమాట, చూస్తున్నారు కదా. సో చమ్కీ వర్క్ వచ్చి జరీ థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. సో అంటే ఇదేంటంటే ఇంచక్క వేరే ఏ దాని మీదకైనా అంటే పింక్కి కాంట్రాస్ట్ అయ్యేది, లైక్ బ్లూ కానీ ఆరెంజ్ కానీ స్కై బ్లూ కానీ గ్రీన్ కానీ, సో అట్లా వేరే ఏ దానికైనా కానీ కాంట్రాస్ట్గా పింక్ బాగుంటుంది కదా. సో అందులోనూ ఇదంతా ఒకటే ఉండింది, పింక్ ఉండింది, దానిపైన గోల్డ్ తోటి ఉండింది కాబట్టి సో చక్కగా మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇది అక్కడికి లెహంగా కూడా పట్టుకెళ్ళాను, దీన్ని వేసుకుని ఆ సంచిలో వేసుకుని తిరిగేసరికి నాకు నిజంగా దేవుడు కనిపించాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇట్లా స్టిచ్చింగ్ చేయడానికి సో తర్వాత అక్కడ పెట్టుకుని అన్నీ చెక్ చేసుకుని తెచ్చాను అనమాట. సో కింద లెహంగా ఇది క్రాప్ టాప్ లాగా అన్నమాట. సో ఫుల్ కాంట్రాస్ట్ ఉండింది, ఇలా వేసుకోవచ్చు లేదంటే హాఫ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. సో చాలా బాగుండింది, బాగా మ్యాచ్ అయింది. ఫైనల్గా తిరిగినందుకు అమ్మయ్య అనిపించింది అనమాట. సో మీరు చెప్పండి ఎట్లా ఉంది కాంబినేషన్ అనేది. సో ఇదైతే బ్లౌజ్కి వచ్చేలాగా ఇది లెహంగా అన్నట్టుగా మ్యాచ్ చేసి తీసుకొచ్చాను అనమాట. అబ్బా క్లాత్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మనకి ప్యూర్ రా సిల్క్ అయితే దొరకదు, కొంచెం రా సిల్క్లో కొంచెం క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి కదా. సో అలాంటిది అనమాట, ఎందుకంటే వాళ్ళ క్లాత్ని చూసి మీకు ప్యూర్ రా సిల్క్ అయితే ఉండదండి అని చెప్పారనమాట. అసలు ముందు ఫ్యాబ్రిక్స్ చూపించండి బాబు అంటేనే తర్వాత ఇదిగోండి పింక్లో చూపించమంటే ఇది చూపించారు. సో మొత్తం అంతా ఇదన్నమాట. మనం బ్లౌజ్ పీసెస్కి తీసుకోవచ్చు, ఇలాంటి హాఫ్ బ్లౌజ్కి ఏదో ఎట్లయినా కానీ తానులో ఉంటాయి కదా మనకి షాప్స్లో, సో అలా అనమాట. సో ఇది తీసుకొచ్చాను. సో ఇది బ్లౌజ్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎలా వచ్చింది అండ్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను కమింగ్ బ్లాగ్స్లో, వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత. సో ఇది తెచ్చి పెట్టాను అంతే, నేను ఇంకా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట పాపది. సో అదనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి, సో దట్ నాకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మీకు కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. సో నాతో షేర్ చేసుకుంటే సో నాకు ఫర్దర్గా నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా. సో అందుకే కామెంట్ చేయండి మీకు కలర్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది అనేది. సో అదనమాట. ఇంకా దీని స్టిచ్చింగ్ అయితే ఉండింది.
వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. ఆ మెటీరియల్ అయితే మీకు చూపించేసాను కదా! అది తెచ్చిన తర్వాత మీకు ఒక వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోతూనే ఉన్నాను. సో, అందుకే ఇప్పుడు చూపించేసాననమాట. ఇంకా లంచ్ టైమ్ అంటే నాకు లంచ్ టైమ్ అనమాట. సో, పప్పు అంటే ఉట్టిగా పప్పేసుకొని తినడం అస్సలు ఎక్కదు నాకు. ఖచ్చితంగా ఏదో వడియాలనో, అప్పడాలనో ఉండాలి. ఇదే అలవాటు లోహితగ్గడికి కూడా వచ్చిందనమాట. లోహితకి కూడా వడియాలన్నా, అప్పడాలన్నా చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ పప్పుకి తాలింపు పెడతాను కదా! సో, అదే మూకిడిని ఉంచేస్తాననమాట. అందులోని ఇలా అప్పడాలు వేయించుకుంటున్నాను నేను. యాక్చువల్‌గా అప్పడం పెద్దగానే ఉంటది. అదే అంత చిన్నగా ఉండదు కదా! అప్పడం అయితే. కానీ చిన్న మూకుడు అని చెప్పేసి దాన్ని 4 ముక్కలు కట్ చేస్తా. లేదంటే ఈ అప్పడాలు వేయించడం కోసం మళ్ళీ పెద్దది పెట్టి దాని నిండా ఆయిల్ పోసి చేసి ఆయిల్ అంతా తీసి మళ్ళీ అంత పెద్దది కడగాలి కదా! తోముకోవాలి కదా! అందుకే తాలింపు పెట్టిన దాంట్లోనే అలా అప్పడాలని సైజ్ తగ్గిస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఎప్పుడే అంతే అలాగే చేస్తాను నేను. అదన్నమాట. ఇంక ఈవినింగ్ పిల్లలు చేసిన తర్వాత చూపిస్తున్నా మీకు మళ్ళీ. ఎందుకంటే ఆ మధ్యలో అంతా ఫుల్ బిజీ ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఒక శారీకి ఒకటి ఫాల్ వేయాల్సింది ఉందనమాట. సో, అది ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా. ఐ మీన్ అదే బ్లౌజ్ పీస్ ఉంది కదా! దాన్ని సెపరేట్ చేద్దామనేసి ఓపెన్ చేశాననమాట. ఈ చీర ఫోల్డింగ్స్ అయితే భలే ఉంటాయి అబ్బా! షాపుల్లో ఎంత చిన్న చిన్నగా సన్నగా వచ్చేలాగా భలే ఫోల్డ్ చేస్తారు. వన్స్ అదొకసారి ఇప్పామంటే మళ్ళీ మనకి ఇంక రాదది. మనం బట్టలు ఆరేసిన తర్వాత చీరలు ఎలా మడతేస్తాం అలాగే వస్తది. ఇంకా శారీకి తీసేసాను కదా బ్లౌజ్ పీస్. ఇంక దానికి లైనింగ్, ఫాల్ సెట్ చేసుకొని ఇంకా అవి చేయాలనమాట. ఇంకా అప్పటికి ఒక్క స్టే ఉంది శారీ వేయాల్సిన ఐ మీన్ ఫాల్ వేయాల్సిన దానికి. సో, 1, 2 రోజులు వెయిట్ చేస్తాను ఏమన్నా అర్జెంట్ కాకపోతే కనుక. సో, ఈలోగా ఏమన్నా వచ్చినాయంటే ఆటిలతో కలిపి వేసేసుకుంటాననమాట. సో, అలా అయితే నాకు ఒకటేసారి మిషన్ పని అవుతుంది. జిగ్జాగ్ మిషన్ పని అనమాట. 18 ఇదేనా? 18 పేజ్ నెంబర్ 99. ఇది ఇదా? డ్రా 2 ఆబ్జెక్ట్స్ 9.2, 9.3. ఇదినా? ఒరే డ్రాయింగే కదరా, డ్రాయింగేనా? డ్రా 2 ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ రొటేషనల్ సిమెట్రీ ఇన్ యువర్ నోట్బుక్ అంట. రొటేషనల్ సిమెట్రీ తెలుసా మీనింగ్? వీళ్ళకి హోంవర్క్స్ చేపిస్తుంటే రోజుకొక కొత్త విషయాలు నేను కూడా నేర్చుకుంటూ ఉంటాననమాట. చెప్పాలి అంటే ఈ మెయిన్‌గా మిగతా సబ్జెక్ట్స్ ఏమో గానీ మ్యాథ్స్‌లో మాత్రం టర్మ్స్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి నాకు. ఎందుకంటే మనదంతా తెలుగు మీడియము. గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం అనమాట. చెప్పాలంటే 10th క్లాస్ తర్వాత నుంచి అంతా ఓకే ఇంగ్లీష్‌లో ఏమంటారనేది ఐడియా ఉంది. ఇంటర్ నుంచి నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాననమాట. 10th క్లాస్ వరకు కూడా మొత్తం ఫుల్ తెలుగు మీడియం. ఇంకా 10థ్‌లో తెలిసిన టాపిక్స్ ఎందుకు 10th క్లాస్ నుంచి తెలుసు అన్నానంటే 10th క్లాస్‌లో ఉన్నవే మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్‌లో కూడా అయ్యే ఉంటాయి. అందుకే అనమాట. అంతకు ముందు విషయాలన్నీ ఇంకా విషయాలు మీన్స్ అదేంటది అదే టర్మ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు సిమెట్రీ అని చెప్పాను కదా! సో, సిమెట్రీ అంటే తెలుగులో ఐ మీన్ మ్యాథ్స్ టర్మ్స్‌లో ఏమంటారనేది నాకు తెలీదు. అసలు గుర్తే లేదు నాకు. అలాంటి కొన్ని వర్డ్స్ అనమాట. మిగతా సబ్జెక్ట్స్ ఏమంటే అది నార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ అదైతే తెలిసిపోతది గానీ మ్యాథ్స్‌లో ఉంటాయి కదా! అది తెలీదు. సో, ఇప్పుడు వీళ్ళకి చెప్తా ఉంటుంటే కొత్త విషయాలు ఆ డెఫినిషన్‌ని పూర్తిగా నేను చదువుకుని అప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు ఓహో! ఇది అదేనా అని అప్పుడు గుర్తొస్తదనమాట. నాకు తెలిస్తేనే కదా వాళ్ళకి నేను క్లియర్‌గా చెప్పేది. అదనమాట. ఎందుకంటే ఆ బుక్స్‌లో ఎలాగో ఉంటాయి పక్కన డెఫినిషన్ అంతాను. అలా అనమాట నేర్చుకుంటున్నాను నేను గూడా. ఉప్పు కలిపి దంచడం, తిరగలిలో తిప్పడం. అన్నిటికి ఇదేనా? ఇట్లా తిరగలిలో తిప్పడం, మిరప్పొడి కలపడం, మిరప్పొడి కారం చదువు. మిరప్పొడి కలపడం, ఉండలుగా చుట్టడం. ఏంటిది అన్నిటికీ ఇలాను ఉండలుగాను ఇక్కడ చూడవే. అప్పడాలు వత్తడం, ఎండలోన ఎండడం, నూనెలోన వేగడం, అబ్బబ్బా అప్పడం, రుచి ఎంతో అబ్బురం, అబ్బురం ఓయబ్బో దాని రుచిని మాటల్లో చెప్పలేం. ఇది ఓరల్ గా చెప్పాలా? ఓ పక్కన వాడి హోంవర్క్స్ అయిపోయిన తర్వాత దీని తెలుగు అలాగుంటదనమాట.
స్పష్టంగా చెప్పకుండా అలా ఇష్టం వచ్చినట్టు చెప్తది. ఇంకా దానికి ఇష్టమైనది అప్పడం గురించి లెసన్ అనమాట. అదేదో పాటలాగా ఉంది. అది నేర్చుకోవాలంట. ఇంకా మా లోతెగడికి పప్పు అనేసరికి ఏదో ఒకటి ఉండాలి నంచుకొని తినడానికి నాకులాగే. ఏదైనా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ మరమరాలను కూడా వదలదు అది. నంచుకోవడానికి కూడా తినేస్తదనమాట. ఉట్టిగా తినడం కాదు ఇలాగ ఏదో నంచుకుని కూడా తినేస్తదనమాట. అలా ఉంటది మాతోటి. సో దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.